రైట్ తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. లక్కీ డ్రాలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ గెలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా తీశారు ఎన్నికల అధికారులు. తొర్రూరు వైస్ చైర్మన్ గా లక్కీ డ్రాలో సోమ రజని గెలుపొందారు. దీంతో తొర్రూరు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల పదవులు కాంగ్రెస్ కు దక్కాయి. ఉదయం నుంచి తొర్రూరులో హై టెన్షన్ నెలకొంది. తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతల మధ్య లక్కీ డ్రా తీశారు ఎన్నికల అధికారులు. తొర్రూరు మున్సిపాలిటీ అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి అప్డేట్స్? తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పాలకవర్గం మొత్తం కాంగ్రెస్ వశమైంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ లక్కీ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కూడా దక్కించుకుంది. చైర్మన్గా శ్రవణ్, అదేవిధంగా వైస్ చైర్మన్గా జ్యోతి. లాటరీ పద్ధతిలో అదృష్టం వీళ్ళని వరించింది. చాలా ఉత్కంఠకు తెరపడిందని చెప్పచ్చు. దాదాపు 2 రోజులుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి ఎన్నిక అధికారులకు ఒక సవాలుగా మారిందని చెప్పచ్చు. నిన్నంతా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉండే. తొర్రూరు పరిసర ప్రాంతాలంతా కూడా కొన్ని ఉద్రిక్తమైనటువంటి సంఘటనలకు కారణమైంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైస్ చైర్మన్, చైర్మన్కి సంబంధించినటువంటి 2 పదవులకు ఇవాళ వాయిదా వేశారు. ఇవాళ 12 గంటలకు 2 పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఇద్దరు కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం తొర్రూరుకు సంబంధించి చూస్తే 12 కౌన్సిలర్లు ఉన్నారు. 12 కౌన్సిలర్లకు సంబంధించి కూడా 9 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ 7 చోట్ల గెలిచింది. తర్వాత ఇక్కడ ఎక్స్ అఫీషియల్గా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఎంపీ కడియం కావ్య ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేయడంతో 2 వైపులా సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 9 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 9 ఓట్లు. దీంతో డ్రా పద్ధతిలో ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో డ్రాకు సంబంధించినటువంటి పద్ధతిలో అధికారులు ఎంపిక చేశారు. ఈ 2 డ్రా పద్ధతిలో కూడా కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థిగా శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన లక్కీ లాటరీలో డ్రా పద్ధతిలో ఆయన విజయం సాధించారు. అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీకే అదృష్టం వరించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రజనీని అదృష్టం వరించింది. ఈ 2 పదవులు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కాయని చెప్పచ్చు. అయితే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది ఎన్నిక మీద అందరిలోనూ ఉత్కంఠ ఉంది. నిన్న పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. 2 పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతోటి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే టెన్షన్ అందరిలో ఉంది, అందరిలో ఆసక్తి కలిగించింది. తొర్రూరులో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఎన్నిక కాబోతున్నారు అనేది 2 పార్టీలకు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం. ఈ 2 పార్టీలు కూడా తొర్రూరు మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో లాటరీ పద్ధతిలో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తొర్రూరు మున్సిపాలిటీ తన ఖాతాలో చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ చాలా ఉత్కంఠితమైనటువంటి ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఈ ఎన్నికలతోటి 2 కూడా, ఇటు చైర్మన్గా శ్రవణ్, అదేవిధంగా వైస్ చైర్మన్గా జ్యోతి ఇద్దరు కూడా లాటరీ పద్ధతిలోనే విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తొర్రూరు సంబంధించినటువంటి పార్టీకి క్యాంపు కార్యాలయం దగ్గర కావచ్చు, తర్వాత కొన్ని ఉమ్మడి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికకు సంబంధించి కూడా చూడొచ్చు, ఉదయం నుంచి కూడా మొత్తం ఒక హై టెన్షన్ కొనసాగింది. ఎక్కడ చూసినా ఈ తొర్రూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ మీదనే అందరిలోనూ ఆసక్తి ఉండడం ఉత్కంఠతకు దారితీసింది. 2 పార్టీలకు సమానమైనటువంటి బలాలు ఉన్నాయి. ఇటు 9 ఓట్లు రావడంతో ఎవరికి ఈ అదృష్టం వరిస్తుందా అని అందరూ ఎదురు చూశారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు చైర్మన్ పదవి కావచ్చు, వైస్ చైర్మన్ పదవి కూడా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అదృష్టం లాటరీ పద్ధతిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్గా పోటీ చేసినటువంటి శ్రవణ్కు, అదేవిధంగా వైస్ చైర్మన్గా పోటీ చేసినటువంటి జ్యోతికి ఇద్దరికి ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం అయితే కూడా వాళ్ళంతా ఎన్నిక పూర్తి ప్రక్రియ కూడా పూర్తయింది. దాంతో కూడా వాళ్ళంతా బయటికి రాబోతున్నారు. ప్రస్తుతం అయితే చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి పదవులు 2 వాళ్ళకు రావడంతో వాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఆనందం వ్యక్తం. ఈ చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి లాటరీ పద్ధతిలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగిసింది. అదంతా కూడా ముగియడంతో
నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా అధికారులంతా కూడా పూర్తి చేస్తున్నారు. వాళ్ళకు చైర్మన్ వైస్ చైర్మన్గా ఎంపిక కాబడ్డారు. వాళ్ళు లాటరీ పద్ధతిలో వాళ్ళు విజయం సాధించారు. తర్వాత ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళంతా కూడా కిందకు రాబోతున్నారు. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉత్కంఠకైతే ఒక తెర పడింది. అనుకున్నట్టుగానే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉండడం, తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఉండేది. మొత్తం ఆ టెన్షన్స్ అన్నీ కూడా తీరాయి. ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా వైస్ చైర్మన్గా 2 పదవులకు సంబంధించి కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా సంబరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్న మనం ఈ సిచ్యువేషన్ చూస్తే అసలు మొత్తం ఈ తొర్రూరు మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలంతా కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు వీళ్ళందరూ మోహరించారు. గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు నినాదాలతో హోరెత్తించారు. దాడులకు పాల్పడ్డారు. రకరకాల ఇష్యూస్ అన్ని నేపథ్యంలో ఇవాళ అలాంటి ఇష్యూస్ కాకుండా కూడా ఇటు మహబూబాద్ ఎస్పీ అదేవిధంగా భూపాలపల్లి ఎస్పీ ఇద్దరు స్వయంగా కూడా రంగంలో దిగారు. పరిస్థితిని అంతా కూడా తమ కంట్రోల్లో ఉంచుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా పూర్తి చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తంగా చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి 2 పదవులకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సజావుగా సక్సెస్ఫుల్గా పూర్తి కావడంతో అయితే ఇటు పోలీసులు కావచ్చు, తర్వాత అటు ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే ఈ లాటరీ పద్ధతిలో 2 సంబంధించినటువంటి ఇటు చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన 2 పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. చాలా ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో ఈ పదవులు రావడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో జోష్ని నింపుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో తొర్రూరు చాలా కీలకమైనటువంటి పట్టణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వరంగల్ని కావచ్చు, అటు మహబూబాద్ జిల్లా, ఇటు ఖమ్మం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఇటు సూర్యాపేట కావచ్చు, అన్నిటినీ కనెక్టివిటీగా మిడిల్ ఆఫ్లో ఉండేటువంటి ఒక సెంటర్ పాయింట్గా ఉండే తొర్రూరు పట్టణం కాబట్టి దీని ఇంపాక్ట్ కూడా మిగతా ఇటు మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా అటు రాయపర్తి వర్ధనపేట వరకు ఇటువైపు సూర్యాపేట వైపు ఉన్నటువంటి మార్గం వైపు మొత్తం కూడా ఇంపాక్ట్ పడుతుంది. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అట్లాంటి కీలకమైనటువంటి పట్టణం కావడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే అనేక వ్యూహాలు రచించారు. మొత్తంగా అయితే సమానమైనటువంటి ఓట్లు బలం రావడంతో టై అయింది. దీంతో లాటరీ పద్ధతిలో ఈ ఎన్నిక ప్రక్రియనంతా కూడా పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి 2 పదవులు కూడా దక్కాయి. ఇక్కడ నుంచి చైర్మన్గా శ్రవణ్ ఇక మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సేమ్ టైంలో వైస్ చైర్మన్గా జ్యోతికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆమెకు కూడా లక్కీ ద్వారా రజని సోమా రజని ఆమె కూడా వరించిందని చెప్పచ్చు. తొర్రూరు వైస్ చైర్మన్గా రజని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఆమెకు కూడా లక్కీ లాటరీ పద్ధతి ద్వారా అదృష్టం వరించిందని చెప్పచ్చు. ప్రస్తుతం చైర్మన్ వైస్ చైర్మన్ 2 పదవులు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి సంబరాలన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తంగా సక్సెస్ఫుల్గా అయితే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారని చెప్పచ్చు. చంద్రిక.